ఎంతో ఆసక్తిగా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే ముగిసిపోయింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి 182 మంది ప్లేయర్స్ని అయితే బై చేశారు. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 8 ఆర్టీఎం కార్డులు అయితే యూజ్ చేయబడ్డాయి. ఓవరాల్గా ఈ 182 ప్లేయర్స్కి వచ్చేసరికి 639.15 కోట్లు అయితే 10 ఫ్రాంచైజీలు కలిపి ఖర్చు పెట్టాయి. అయితే ఈ మెగా ఆక్షన్లో భాగంగా 10 ఫ్రాంచైజీల యొక్క స్క్వాడ్ ఏంటి, అలానే ఈచ్ ఫ్రాంచైజ్ గురించి ఫుల్ అనాలిసిస్ వీడియో చేస్తూ వస్తున్నా. వీటిలో తొలి వీడియోగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ వీడియో. ఈ పేరు వింటేనే ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు పూనకాలు లోడింగ్. సెకండ్ హైయెస్ట్ పర్స్ వాల్యూగా 83 కోట్లతో ఆక్షన్లోకి ఆర్సీబీ వచ్చింది. అయితే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళైతే వాడింది. ఓవరాల్గా బెస్ట్ ప్లేయర్స్ని బై చేసిందా లేక ఆక్షన్లో తడబడిందా, అసలు ఎవరిని బై చేసింది, ఆక్షన్లో ఆర్సీబీ పిక్ చేసిన బ్యాడ్ పిక్స్ ఏంటి, ఎవరికి ఎంత మనీ పెట్టి పర్స్ వేస్ట్ చేసింది, ఇప్పుడు ఆర్సీబీకి ఎవరు స్ట్రాంగ్, ప్లేయింగ్ 12ని ఎలా సెట్ చేయబోతుంది, తొలి నుండి ఆర్సీబీకి ఉన్న డ్రాబ్యాక్స్, లోయర్ మిడిల్ ఆర్డర్ మరియు డెత్ బౌలింగ్ సమస్యలు ఈ సీజన్లో అయినా తీరబోతున్నాయా, అసలు ఆర్సీబీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, న్యూ కెప్టెన్ ఎవరైతే బాగుండు, ఐపీఎల్ ట్రోఫీ 2025కు ఆర్సీబీ టైటిల్ విన్నర్గా నిలుస్తుందా, అసలు నిలవబోతుందా, ఎలాంటి స్ట్రాటజీలు అయితే వర్కౌట్ చేస్తుంది, ఈ వీడియోలో 90% పరిష్కారం కనబడచ్చు. అన్నిటి గురించి క్లియర్ కట్గా ఆర్సీబీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అయితే డెఫినెట్లీ మీరు చేయాల్సింది వీడియో మొత్తం చూశాక ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ తిట్టినా పర్వాలేదు బ్రో, కొంచెం రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ కూడా రెస్పాండ్ అవ్వడం ఖచ్చితంగా కావాలని నేను కోరుకుంటున్నా. అలాగే మీ నుండి మంచి మంచి సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే ఆర్సీబీ గురించి పిన్ చేయండి. అయితే ఓవరాల్గా ఆర్సీబీ గురించి రిమైనింగ్ ఫ్రాంచైజీలు అలానే రిమైనింగ్ ఫ్రాంచైజీల అభిమానులు ఆక్షన్లో ఆర్సీబీ నిరాశపరిచింది అంటున్నారు. అయితే ఓవరాల్గా ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళ స్క్వాడ్ని 75% గుడ్ అని యాక్సెప్ట్ చేశారు. బట్ రిమైనింగ్ ఫ్రాంచైజీలు మాత్రం 62% మాత్రమే ఓకే అని యావరేజ్గా ఉందని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో నా ఒపీనియన్ ఏంటో లాస్ట్లో చెప్తా, ప్లేయింగ్ 12 సెట్ అయ్యాక చెప్తా. సో వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలానే ఉన్నాయి ఈ వీడియోలో. 83 కోట్ల పర్సుతో వేలల్లోకి వెళ్ళిన ఆర్సీబీ దూకుడుగా లేదు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ బైబ్యాక్కి హాఫ్ పేమెంట్కి వచ్చినా కూడా వాళ్ళని టచ్ కూడా చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ 5-6 కోట్లలో సెటప్ చేసుకోవచ్చు. అలాగే ఆర్టీఎం యూజ్ చేసుకొని మొహమ్మద్ సిరాజ్ మియాని రీబర్న్ చేయొచ్చు. బట్ వాళ్ళు ట్రై చేయలేదు. అయితే ఓవరాల్గా ఆర్సీబీ కొందరిని టార్గెట్ చేయాలని మైండ్లో సెట్ చేసుకొని వచ్చింది. సో వాళ్ళ కోసమే వెళ్ళింది. పెద్ద పెద్ద ప్లేయర్స్ జోలికి అస్సలే వెళ్ళలేదు. ఎందుకంటే క్లియర్ మైండ్ సెట్తో ఆక్షన్లోకి దిగింది ఆర్సీబీ. ప్రీవియస్ సీజన్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ని టార్గెట్ చేశారు. బట్ వాళ్ళని నమ్ముకున్నప్పుడల్లా వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్ ఇచ్చారు. ఈసారి క్లియర్ మైండ్ సెట్తో వచ్చింది. పెద్ద ప్లేయర్స్ వద్దు, మనం ఒక యావరేజ్ రేంజ్ ఉన్న కన్సిస్టెంట్ ప్లేయర్స్ జోలికే వెళ్దాం అనుకొని వాళ్ళని టార్గెట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక యావరేజ్ పవర్ ప్యాక్ కొంచెం కన్సిస్టెంట్ ప్లేయర్స్ని టార్గెట్ చేసి వాళ్ళని బైబ్యాక్ చేసుకుంది. అయితే ఓవరాల్గా లోయర్ మిడిల్ ఆర్డర్ మరియు ఒక బెస్ట్ ఫినిషర్ని అయితే బై చేసింది. అతన్ని కరెక్ట్గా యూజ్ చేయాలి. దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ఇవ్వడంతో అదే ప్లేస్లో మరో ఇండియన్ వికెట్ కీపర్తో పాటు ఆల్మోస్ట్ అలాంటి ఫినిషింగ్ ఇవ్వగల ప్లేయర్కి అయితే ఆర్సీబీ ఓటు వేసింది. కొంచెం ఎక్కువ మనీనే పెట్టి కొంది, ఎందుకంటే డీకేకి రీప్లేస్మెంట్. సో వాళ్ళ కోసమే ట్రై చేసింది ఆర్సీబీ. అయితే అసలు ఓవరాల్గా ఆర్సీబీ ఐపీఎల్ 2020 స్క్వాడ్ ఎలా ఉందో ముందుగా ఒకసారి చూసేద్దాం. అది కూడా ఎలా అంటే బ్యాటర్స్ ముందుగా, తర్వాత వికెట్ కీపర్స్, తర్వాత ఆల్రౌండర్స్, ఫైనల్గా బౌలింగ్ యూనిట్ గురించి చూద్దాం. అయితే ముందుగా బ్యాటర్స్ని చూస్తే విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, దేవదత్ పడికెల్, స్వస్తిక్ చికారా ఇలా బ్యాటర్స్ ఉన్నారు. తర్వాత వికెట్ కీపర్స్ జితేష్ శర్మ, ఫిలిప్ సాల్ట్ ఇలా ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్ని చూస్తే స్వప్నిల్ సింగ్, జాకబ్ బెతల్, రొమారియో షఫార్డ్, లియామ్ లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, మనోజ్ బాండాజే ఇలా ఉన్నారు. ఇక బౌలర్స్ గురించి చూస్తే యాష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జాష్ అజుల్వుడ్, అభినందన్ సింగ్, నవన్ తుషారా, మోహిత్ రాతి, రసిక్దార్ సలాం, లుంగి నిగిడి, సుయాష్ శర్మ. ఇది బౌలింగ్ ఎంటు. ఓవరాల్గా ఐపీఎల్ 2025 గాను ఆర్సీబీ 25 మందికి గాను 22 మందిని అయితే బై చేసింది. అందులో ఇండియా ప్లేయర్స్ 14 మంది ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ 8 మంది ఉన్నారు. ఐపీఎల్ 2025 18th సీజన్కి గాను ఆర్సీబీ స్క్వాడ్ అయితే ఇది. ఓవరాల్గా ఆర్సీబీ యొక్క డ్రాబ్యాక్ చూద్దాం. డెత్ బౌలింగ్, తర్వాత లోయర్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్. సో జితేష్ శర్మ, టిమ్ డేవిడ్లు బై డెఫినెట్లీ మంచి ప్యాకే. కొంచెం ఎర్లీగా అంటే లోయర్ మిడిల్ ఆర్డర్కి ముందు ఆల్రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా డెఫినెట్లీ బెస్ట్, నో వార్డ్స్. గ్లెన్ మ్యాక్స్వెల్, విల్ జాక్స్ లాంటి టాప్ ప్లేయర్స్ కోసం వెళ్ళి వాళ్ళు అవుట్ అవగానే రిమైనింగ్ ప్లేయర్స్ అంతా డిసప్పాయింటింగ్గా క్యూ కట్టడం చూసాం మనం.
సో ఆర్సీబీ న్యూ చేంజ్ తీసుకొచ్చింది. అయితే ఓవరాల్గా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కూడా ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే కెప్టెన్సీ బై అనేది ఆర్సీబీ చేయలేదు. అంటే కేఎల్ రాహుల్ని సెట్ చేయాలని ట్రై చేయలేదు, అసలు టచ్ చేయలేదు. 14 కోట్లకే వచ్చినా అసలు తీసుకుందాం లోకల్ బాయ్ మనకు ఉంటాడనే ఆలోచన కూడా పోలేదు. బట్ హై హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ కూడా డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే యజమాని చాలని కూడా వద్దనుకుంది. ఇవన్నీ సర్ప్రైజింగ్ మూవ్స్ అని ఆర్సీబీని తీసుకుంది. అందుకే కేఎల్ రాహుల్ కెప్టెన్గా వద్దు, కోహ్లీనే మాకు ముద్దని ఆర్సీబీ ఒప్పుకుంటుంది. అయితే ఆర్సీబీ డెత్ బౌలింగ్ సమస్య తీరిందా? ఆల్మోస్ట్ ఇట్స్ క్లియర్. జోష్ హెజిల్వుడ్ ఎంత డేంజరస్ బౌలర్ అనేది అందరికీ తెలిసిందే. ఈ ఆర్సీబీ నుండి గ్రేట్ బై అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత భువనేశ్వర్ కుమార్ అల్టిమేట్ స్టెప్. బట్ రసిక్దార్ సలాం 6 కోట్లు పెట్టిందంటే నా ఒపీనియన్ ప్రకారం ఇంకో 6 కోట్లు పెట్టి ఎక్స్ట్రా బౌలర్గా నట్టూని తీసుకొని ఉంటే బాగుండేది అనుకుంటున్నా. అప్పుడు ఖచ్చితంగా ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్కి ఆ నట్టు వేసే యార్కర్లకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేది. భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్, నటరాజన్ ఈ ముగ్గురు ఉంటే పవర్ ప్యాక్ ఉండేది. అయితే సరే, కానీ ఓవరాల్గా అయిపోయింది మర్చిపోదాం. అయితే ముందుగా కెప్టెన్ ఆర్సీబీకి కోహ్లీ, అలానే ఒక ఓపెనర్గా కూడా తను ఫిక్స్ అయినట్టే. ఇక అదర్ హ్యాండ్ ఓపెనర్ ఎవరు? ప్రీవియస్ సీజన్లో సెన్సేషనల్ బ్యాటింగ్తో చెత్త కొట్టేసిన ఫిలిప్ సాల్ట్, ద మ్యాన్ ఇన్ ఫామ్. కోహ్లీ సాల్ట్ బీస్ట్ మోడ్లో ఓపెనింగ్ ఉండడం పక్కా. ఇక తర్వాత ఫస్ట్ డౌన్ రజిత్ పటిదార్ వస్తాడా? అది కూడా ఎర్లీగా, ఒకవేళ వికెట్ పడితే. ఎందుకంటే పటిదార్ స్పిన్లో క్రాక్ బ్యాటింగ్ అయితే చేయగలరు. ప్రతి ఓవర్లోనూ 1-2 సిక్స్లు కూడా ఈజీగా కొట్టేయగలరు. సో 3rd or 4th స్పాట్ అని చెప్పలేం. ఎందుకంటే డిపెండ్ ఆన్ పిచ్ అండ్ బౌలింగ్. పేస్ బౌలింగ్ ఉంటే తొందరగా రాకపోవచ్చు, స్పిన్నర్ అయితే తొందరగా రావచ్చు. ఒకవేళ 2-3 ఓవర్లోపు వికెట్ పడిపోతే పేస్ బౌలింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాడు. అండ్ దట్ టైమ్ దేవదత్ పడికల్ ప్రజెంట్ అయితే బాగుండు. అతను అంత ప్రజెంట్ అంత ఫామ్లో లేకపోయినప్పటికీ పడికల్ అనేది ఎక్స్ట్రాడినరీ బ్యాటర్. వన్స్ ఫామ్లోకి వస్తే ఆర్సీబీకి తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు. క్లాసికల్ ప్లేయర్, కవర్ డ్రైవ్స్ బీభత్సంగా ఆడతాడు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడికల్, రజిత్ పటిదార్ ఫిక్స్. ఇక 5th మరియు 6th స్పాట్స్ పరిస్థితి ఏంటి? సాల్ట్ వికెట్ కీపింగ్ చేస్తే జితేష్ను సైడ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదేంటి 11 కోట్లు పెట్టుకున్నారుగా, జితేష్ శర్మను ఆడించాలి కానీ రూల్స్ ఏమి లేవు. వీళ్ళు సైడ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నా. ఉంటాడులే కానీ చెప్తున్నా, జితేష్ శర్మ కానీ లియామ్ లివింగ్స్టోన్ ప్లేస్ కానీ 5th స్పాట్లో ఉండొచ్చు. నేనైతే లియామ్ లివింగ్స్టోన్ 5th స్పాట్కి ప్రపోజ్ చేస్తున్నా. ఇక ముంబై ఇండియన్స్ ఫాలో అయినట్టే టిమ్ డేవిడ్ని లక్కీ ప్లేస్ అయిన 6th స్పాట్లో ఉండొచ్చు. అయితే కొంచెం స్పిన్ ట్రాక్ అయితే కృణాల్ పాండ్యాని అక్కడ ఆడించిన అవకాశం ఉంది, లేదంటే జితేష్ శర్మని పంపించవచ్చు. నేనైతే ఇద్దరిని ప్రిఫర్ చేస్తున్నా. ముందుగా 7th స్పాట్స్కి వచ్చి జితేష్ శర్మ తీసుకోవచ్చు. ఇతను బై ఆర్సీబీకి డీకే రీప్లేస్మెంట్, నో డౌట్. ఎందుకంటే ఇతను మ్యాచ్ లాస్ట్ 3-4 ఓవర్స్ బ్యాటింగ్ చేసేలా ప్లాన్ చేసుకుంది ఆర్సీబీ. అందుకనే 7th or 8th స్పాట్లో బ్యాటింగ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ప్రీవియస్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కింద జితేష్ శర్మ అంతగా ఆడలేదు, కాకపోతే మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. 40 ఐపీఎల్ మ్యాచ్ల్లో 36 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు, 730 రన్స్ కొట్టాడు. యావరేజ్ కొంచెం తక్కువ ఉంది, 23 మాత్రమే. ఎందుకంటే తన బ్యాటింగ్ వచ్చే పొజిషన్ వచ్చే 6th or 7th స్పాట్. ఆ స్పాట్లో చూడాల్సింది మనం వచ్చే బ్యాటర్కి యావరేజ్ కాదు, మనం చూడాల్సింది పవర్ ఆఫ్ హిట్టింగ్. వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎలా ఉందని చూడాలి. 151.14, 150 అబోవ్ అంటే బెస్ట్ బ్యాటర్ అని అర్థం. సో నేనైతే మాత్రం జితేష్ శర్మ మంచి బై అనుకుంటున్నా. ఒక 2-3 కోట్లు సేవ్ చేస్తుంటే బాగుండేది అనుకుంటున్నా. అదంతా పాస్ట్ అబ్బా, కొనేసారా అయిపోయింది, లెట్స్ మూవ్ ఆన్ అంతే. సో 5th, 6th, 7th స్పాట్ లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ. ఇక్కడ 8th స్పాట్లో ఇంట్రెస్టింగ్ నేమ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నా, కృణాల్ పాండ్యా. బ్యాటింగ్లో కొంచెం స్లోగా అయినా పవర్ఫుల్ స్పిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ సీజన్లో బంతితో లక్నో సూపర్ జైంట్స్ తరపున చెలరేగిపోయాడు. మెయిన్లీ కొన్ని మ్యాచ్ల్లో అయితే రవి బిష్ణోయ్ని కూడా డామినేట్ చేశాడు. అయితే కృణాల్ బౌలింగ్ ఎకానమీ కూడా చూడండి 7.3 మాత్రమే ఉంది. ఐపీఎల్లో బెస్ట్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు, నో డౌట్. ఇప్పుడున్న చిన్న గ్రౌండ్స్లో 9 ఎకానమీ ఉంటేనే పర్వాలేదు అంటున్నారు. అందులోనూ 7.3 అంటే బెస్ట్ బౌలింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్లో కూడా స్ట్రైక్ రేట్ 132 దాకా ఉంది. ఇక్కడ యావరేజ్ గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన వచ్చేది ఫినిషింగ్ రోల్లో. అతని స్ట్రైక్ రేట్ మీద డిపెండ్ అయి ఉండాలి మనం. అందుకే 8th స్పాట్లో కృణాల్ పాండ్యాని ఫిక్స్ చేస్తున్నా. సో ఆర్సీబీలో 8th స్పాట్ వరకు ప్యూర్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అందులోనూ మనం ట్రస్ట్ చేయగలిగే ప్లేయర్లు ఉన్నారు. రాగానే 5th గేర్లో బ్యాటింగ్ చేస్తూ నరకం బయట హౌస్ బుల్ బయట పెట్టినట్టుగా 6లు 4లతో నిండిపోవసరం లేదు. అపోనెంట్ టీం మీద విజయం సాధించడానికి, టైటిల్ గెలవడానికి సరిపోయే ప్యాక్ అయితే ఉంటే చాలు. అది ఉంది. 5 సార్లు సిఎస్కే టైటిల్ కొట్టిందంటే శివన్ దుబే తప్ప పవర్ఫుల్ హిట్టర్స్ ఎవరు లేరు ఆ టీంలో. ధోని మైండ్ గేమ్ అక్కడ బాగుంటుంది, చాలా ప్లస్ పాయింట్ అది. అలానే కోహ్లీ కూడా ఇక్కడ ఈ ప్లేయర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, మంచి మోడ్లో పెడితే ఐపీఎల్ 18th సీజన్లో మిరాకిల్స్ కన్ఫర్మ్ అనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బౌలింగ్ యూనిట్, మెయిన్లీ స్పింక్ అప్ బాబ్ భువనేశ్వర్ కుమార్ బై
మంచిదని చెప్తున్నా. వీళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు ఈసారి ఆర్సీబీలోకి భువనేశ్వర్ కుమార్ వస్తున్నాడని. ముందే రాసుకొచ్చారు. అలానే స్మార్ట్ బై అయితే చేశారు. తర్వాత హెజిల్వుడ్ మరో స్మార్ట్ బై అని చెప్పుకోవచ్చు. 12 కోట్లు దాటింది. అయితే వర్త్ ఉందా అంటే డెఫినెట్లీ ఉందనే చెప్పుకోవాలి. ఆర్సీబీ ఆడిన 17 సీజన్స్లో సగం సీజన్ల వరకు ట్రోఫీ అందుకోలేదంటే ఖచ్చితంగా డెత్ బౌలింగ్ లేదని చెప్పుకుంటున్నా. అందువల్లే డ్రాబ్యాక్ అయింది. అలాగే లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగోదు. ఒక 20-30 రన్స్ కొట్టాలన్నా కొట్టలేక మ్యాచ్ సరెండర్ అయిపోయిన చోట్లు చాలానే ఉన్నాయి. అందుకే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసింది భువనేశ్వర్ కుమార్. హెజిల్వుడ్ని తీసుకుంది. ఇక థర్డ్ బౌలర్గా పేస్ బౌలర్గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆల్రెడీ యాష్ దయాల్ ఉన్నాడు. అయితే బ్యాకప్గా రసిక్దార్ సలాం 6 కోట్లు కొంచెం ఎక్కువైనా బట్ రైజింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అగ్రెసివ్గా బౌలింగ్ చేయటం, డీసీకి ప్రీవియస్ సీజన్లో మంచి మంచి బ్రేక్స్ ఇచ్చి కొన్ని మ్యాచ్లు నిలబెట్టాడు. సో ఈ బై మంచిదే. అలానే లుంగి నిగిడి ₹1 కోటి బై చేసింది. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్తున్నా. ఎక్స్పీరియన్స్డ్ పేస్కి పోతే నిగిడిని ట్రై చేయొచ్చు. 9th, 10th, 11th స్పాట్స్కి భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్, యాష్ దయాల్ ఇటువంటి మార్పులు అయితే ఉండవు. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్యూర్ స్పిన్నర్ అయిన శ్రేయస్ శర్మ వస్తాడు. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్కి స్పిన్నర్ నుండి పెద్ద హెల్ప్ అయితే ఉండదు. సో ఆర్సీబీ స్పిన్ విషయంలో అంత మనీ ఎవరి మీద పెట్టలేదు. అంత పెద్ద ప్లేయర్కి పోలేదు. అయినా కృణాల్ పాండ్యా, లివింగ్ స్టోన్లతో ఎవే హోమ్ గ్రౌండ్లో జరిగే స్పిన్ ట్రాక్లో వీళ్ళ నుంచి మంచి కీ రోల్ ఉంటుంది. కృణాల్ పాండ్యా గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆర్సీబీ స్పిన్ విషయంలో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కృణాల్ పాండ్యా, లివింగ్ స్టోన్, శ్రేయస్ శర్మలతో బాగానే కనపడుతుంది. ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం ప్లేయింగ్ 12 అయితే ఇది. ఒకసారి ఓవరాల్గా ప్లేయింగ్ 12 చూద్దాం. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దావదత్ పడకల్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ. నాకైతే ఓవరాల్గా ఆర్సీబీ బెస్ట్లా కనబడుతుంది. మీరేమైనా అనుకోండి. ట్రస్టబుల్ ప్లేయర్స్ బాగానే ఉన్నారు. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్. ఇంతకుముందు ఆర్సీబీ ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఆడితే డూప్లెసిస్ లేకపోతే విరాట్ కోహ్లీ ఆడేవాళ్ళు. ఇక తర్వాత మొత్తం క్యూ కడతా వచ్చేవాళ్ళు. గ్లెన్ మ్యాక్స్వెల్ 3 సార్లు డక్అవుట్ అయ్యాడు. మీరేదో విల్ జాక్స్ అంటున్నారు కానీ విల్ జాక్స్ అంతగా పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు. ఆ లాస్ట్ సెంచరీ పక్కన పెడితే అతను బ్యాటింగ్ యావరేజ్ ఒకసారి వెళ్ళి ప్రీవియస్ సీజన్ రికార్డ్ చూడండి, అలాగే ఉంటుంది. ఏదో విల్ జాక్స్ తక్కువ వచ్చానికి తీసుకున్నా మనం నమ్మటానికి అయితే లేదు. ఒక కన్సిస్టెంటీ ప్లేయర్స్ అయితే ట్రై చేసింది. మంచి యావరేజ్ బై అయితే చేసింది. ఒక సిఎస్కే లాగా టీం మంచి ఫ్యామిలీని బిల్డ్ చేసింది. అలాగే 8th స్పాట్ వరకు బ్యాటింగ్ ఆప్షన్స్ బిల్డ్ చేసుకుంది. నాకైతే ఓవరాల్గా 8th స్పాట్ వరకు ప్యూర్ అండ్ ట్రస్టెడ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. మెయిన్లీ స్పిన్ ట్రాక్ అయితే శ్రేయస్ శర్మ, లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యాలతో బాగానే కనబడుతుంది. హెజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్తో పేస్ టచ్లోనే ఉంది. బ్యాకప్గా రసిక్దార్ సలాం కూడా ఉన్నాడు. ఓవరాల్గా నేనైతే ఆర్సీబీ స్క్వాడ్ బెస్ట్ ఫీల్ వచ్చింది. ఒక సిఎస్కేలా మంచి డిసెంట్ ఫ్యామిలీని సెట్ చేసుకుంది. ఐపీఎల్ 2025 18th ఎడిషన్స్ టైటిల్ దిశగా ఆర్సీబీ వెళ్ళొచ్చు. టైటిల్ కొట్టేస్తుంది, ఈసాల కప్ నమ్మదే, ఇలాంటివి మాట్లాడను. ట్రై చేస్తుంది, గెలుస్తుంది అన్న. థ్యాంక్ యూ ఆర్సీబీ. అయితే ప్లేయింగ్ 12 మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. మీ ప్లేయింగ్ 12ని ఆర్సీబీకి ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ బ్రో, తిట్టినా పర్వాలేదు, రెస్పాన్స్ మాత్రం ముఖ్యం. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ అయితే నాకు ఇస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.